నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్లో కూడా మన అమృతం కార్యక్రమం 2 చక్కటి ఆరోగ్యకరమైన వంటలతో సాత్వికంగా మీ అందరికీ పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. సాత్వికంగా అంటే చాలా మందికి ఈ మాటకు అర్థం తెలుసు, కొంతమందికి తెలియదు. సాత్వికంగా అంటే ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ హడావిడి లేకుండా, వంటలు హడావిడి లేకుండా, అంటే కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా, అంటే పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా కూడా, ఏ వయసు వారు తిన్నా కూడా అందులో చక్కటి ఆరోగ్యం కనిపిస్తూ చక్కటి రుచిని మనకు అందిస్తూ ఉండేటువంటి వంటలే సాత్వికమైన వంటలు అంటామన్నమాట. మరి ఈ సాత్వికంగా ఉండేలానే మేము ఎప్పుడూ కూడా అమృతంలో ప్రయత్నిస్తూ ఉంటాము. మరి అదేవిధంగా ఈరోజు కూడా చక్కటి ఆరోగ్యకరమైన వంటలని చెప్తానండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చే వంట, మన అమృతంలో చేసే మొదటి వంట మాత్రం. ఆ వంట పేరేంటో తెలుసా? రాజ్మా పులావ్. రాజ్మా కూరలు సాధారణంగా మనం చపాతీల్లోకి, రొట్టెల్లో, అంటే జొన్న రొట్టెల్లోకి, సజ్జ రొట్టెల్లోకి, వాటన్నిటికీ తింటూ ఉంటాం. రాజ్మాలో ఎంత అధికంగా ప్రోటీన్ ఉంటుందో, చాలా మంచి ఫైబర్ ఉంటుంది, చాలా ఆరోగ్యకర కూడా, అన్ని వయసుల వారికి బాగా సూట్ అవుతుందన్నమాట. మరి రాజ్మా పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాజ్మా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, బాస్మతి దంపుడు బియ్యం 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. రాజ్మా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం నేను ఏంటంటే ముందుగా రాజ్మా రాత్రంతా నానబెట్టుకుని మర్నాడు పొద్దున, అంటే 8 గంటలండి, రాత్రి పొద్దున అంటే మనకి 8 గంటల పాటు ఖచ్చితంగా రాజ్మా నానాలి, లేకపోతే సరిగ్గా ఉడకదు. అది ముఖ్యమైన థింగ్ అనమాట. ఏ వంట చేసుకున్నా కూడా రాజ్మా ఉడికిచ్చేసుకొని చక్కగా సిద్ధంగా పెట్టుకున్నా. అంటే ఎన్ని విజిల్స్ రావాలి అంటే 7, 8 చాలు, మోర్ దాన్ ఎనఫ్, సరిపోతుంది అనమాట. అదొక్కటి మనం ముందుగా చేసుకోవాల్సింది. ఆ తర్వాత రాజ్మా పులావ్ నేను దంపుడు బియ్యంతో చేస్తున్నాను. ఇక రాజ్మా గురించి మాట్లాడుకోవాలి అంటే ఇంకా ఏం లేదండి రాజ్మాలో, చెప్పండి. పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ అవసరమయ్యే ఐరన్, మెగ్నీషియం, కాపర్, తర్వాత పొటాషియం, మ్యాంగనీస్, ఇలా ఎన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయో తెలుసా. మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థ చాలా బాగా మెరుగుపడుతుంది అనమాట. అందుకు డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. తద్వారా ఏంటి, డైజెషన్ బాగా అయినప్పుడు మనకు మలబద్ధకం లాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కాన్స్టిపేషన్, కొంతమందికి ఫుడ్ తిన్న తర్వాత అది అరగకపోవడం వల్ల మనకి మోషన్స్, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. అందుకే ఏంటి అంటే మన జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో 100%, అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందుకే అంటారు కదా, అంటే పొట్ట అనేది సెకండ్ బ్రెయిన్ అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ గట్ అలాగే డైజెషన్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా అవుతే అప్పుడు మన శరీరం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అలా మనకు చాలా రకాలు, అంటే మనకి క్యాన్సర్ కణాలను కూడా తగ్గించడానికి, క్యాన్సర్ని నిరోధించడానికి కూడా రాజ్మా చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల క్యాన్సర్ మనకు సోకకుండా ఉంటుందన్నమాట అది. అలాగే మనకు స్టమక్ ప్రాబ్లమ్స్, ఇంతకుముందు చెప్పాను కదా, స్టమక్కి సంబంధించిన ఏ ఇబ్బందులు కూడా మనకు రాకుండా ఉండడానికి మనం రాజ్మా అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. చాలా మంది ఏమంటారంటే రాజ్మా ఎక్కువ రెగ్యులర్గా చేసుకోలేం కదా, అది చాలా పెద్ద ప్రాసెస్ కదా, అది ఎలా చేసుకుంటాము అని అంటూ ఉంటారు. ఏం లేదండి, రాజ్మాతో చాలా సులువుగా ఒక 10 నిమిషాల్లో అయిపోయే వంటలు కూడా ఉంటాయి. కానీ ముందుగా అది ఉడికించుకొని పెట్టుకుంటే మనకి 10 నిమిషాల్లో అయిపోయే వంటలు నేను మీ అందరికీ పరిచయం చేస్తాను. ఈరోజు నేర్చేసుకుందాం. ఇది మనకు బాక్సుల్లోకి బాగుంటుంది. బ్రంచ్ అంటాం కదా, డైరెక్ట్గా కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ తింటూ ఉంటారు, అలాంటప్పుడు బాగుంటుంది. ఇలా బోల్డ్ రకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు. మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఇందులో పెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మంచి, అంటే మనకి కావాల్సిన శక్తి, ఆకలి తొందరగా అవ్వదు. రాజ్మా తిన్న తర్వాత చాలాసేపు హెవీగా ఉంటుంది, మనకే డౌట్గా ఉంటుంది, అదేంటి మనకు అసలు ఆకలి అవ్వట్లేదు ఏంటి. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు తొందరగా ఆకలి కూడా అవ్వదు. అందుకు రాజ్మాని తరచూ ఉపయోగించండి. తరచూ అంటే వారానికి అట్లీస్ట్ 2 టైమ్స్. ఒకరోజు కర్రీ లాగా, ఒకరోజు ఇలా చక్కగా బిర్యానీ రైస్ లాగా, పులావ్ లాగా ఇలా మీరు చేసుకుంటూ ఉంటే ఏంటంటే మీకు కొత్తగా ఉంటుంది, తినేవాళ్ళకు కూడా రుచికరంగా ఉంటుంది, మంచిది కూడా. ఎప్పుడు ఒకే రకమైన ఫుడ్ బాడీకి ఇస్తూ ఉంటే కూడా వేస్ట్, ఏవి రాదు. రకరకాల ప్రోటీన్స్ ఇవ్వాలి. పప్పులోనే ప్రోటీన్ ఉంటుంది కదా, నేను పప్పే ఇస్తా అంటే ఎప్పుడు అది, అంటే ఓకే మంచిదే, కాకపోతే బాడీకి అన్ని సోర్సెస్ నుంచి ప్రోటీన్ కావాలి. ఫ్రూట్స్ నుంచి వచ్చేది కావాలి, మనకి పప్పుల నుంచి వచ్చేది కావాలి, ఇటువంటి వాటి నుంచి వచ్చేది కావాలి, లెంటిల్స్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ కూడా చాలా అవసరం. బాండీ కూడా వేడైంది కాబట్టి మనం కాస్త నూనెతో లేదంటే నెయ్యితో చేసుకోవచ్చు. నేను నెయ్యితో తయారు చేస్తున్నాను. కాస్త నూనె కూడా వేసుకోవచ్చండి.
కొంచెం నెయ్యితో పాటు కాస్త నూనె కూడా వేసుకుందాం. లేదు కేవలం నెయ్యితోనే చేస్తాను నేను అంటే అలా కూడా చేసుకోవచ్చు. నెయ్యి అనేది చాలా మంచి ఫ్యాటే, మనకి ఇబ్బంది ఏం లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఇది కాస్త కరిగిన తర్వాత మనం పులావ్ అంటున్నాం కాబట్టి మసాలా దినుసులు వేసుకుందాం. ఆకు, అలాగే చెక్క, లవంగం, ఇలాచి. మసాలా దినుసులతో చేసుకుంటే బాగుంటుంది కదా. ఆ తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మసాలా దినుసులు నేతిలో వేసిన తర్వాత వేయించుకున్నాక వచ్చే సువాసన అసలు చాలా బాగుంటుంది. ఆ తర్వాత మిరియాలు, మీరు దంచుకొని మిరియాల పొడి లాగైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. అంటే నూనెలో వేగిన తర్వాత మిరియాల ఘాట్ అనేది ఖచ్చితంగా పడుతుంది పులావ్కి. ఎందుకంటే మరి ఇందులో మరీ ఘాటుగా మనం ఏం చేయాలనుకోవట్లేదు, అందుకు నేను దంచలేదన్నమాట. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లం రెండు ఉన్నాయి ఇందులో. సో మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే ఇది మన బోన్స్ స్ట్రెంథనింగ్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. కాల్షియం ఉంటుంది కదా, మంచి కాల్షియం, కాబట్టి మనకు ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి కూడా మన రాజ్మా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. అంటే కొంతమందికి పులావ్ వైట్గానే ఉండాలని ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు పసుపు వేసుకోనక్కర్లేదు. కాకపోతే మంచిది, మనం సాత్వికంగా చేస్తాం వంటలు కాబట్టి పసుపు అనేది, పసుపుకు ఒక కారణం ఉంది, రంగు మాత్రమే కాదు, దాంట్లో మంచి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రాజ్మాలో కూడా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్. సో వేసుకుంటే మంచిది. పసుపుతో పాటు కారం కూడా వేసేసుకుందాం. ఇలా నూనెలో ఈ కారం మనకు వేగితే ఏంటంటే ఆ పచ్చి వాసన పోతుంది, ఆ కారం కారం వాసన రాదనమాట. ఆ తర్వాత రాజ్మా వేసుకుందాం. మనం ముందుగా రాత్రంతా నానబెట్టి లేదా ఒక 8 గంటలు నానబెట్టి చక్కగా కుక్కర్లో ఒక 4 నుంచి 5 విజిల్స్ ఉడికించుకొని, ఇలా మనకు చిదమబడేటట్టుగా రాజ్మాను ఉడికించుకొని వేసేసుకుంటున్నాం. ఇది మీరు ఇలా మ్యాష్ చేసైనా ఇలా వేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఎక్కువ ఏం మ్యాష్ చేయలేదండి, కొద్దిగానే మ్యాష్ చేశాను. ఇది ఒకసారి మసాలాతో పాటు కలిపేసుకుందాం. ఒక చుక్క నీళ్లు పోసుకుందాం దీంట్లో, ఏంటంటే మనకు అడుగు అంటకుండా కాస్త మసాలా రాజ్మా కలిసేటట్టు. మనకి ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం కూడా మనకి బేసిక్గా పట్టదు దీనికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇంకొకసారి కలిపేసుకుందాం. ఇందులో ఇంకొంచెం నీళ్లు పోసుకుందాం. నీళ్ళు అనేది ముఖ్యమైన స్టెప్ ఏం కాదండి. నేను మామూలుగా ఈ మనం వేసిన పొళ్ళు కాస్త బాగా కలవాలి కాబట్టి, ఇవి మనది కంచు పాత్రలు, తొందరగా అడుగు అంటుతూ ఉంటాయి కాబట్టి డ్రై అయిపోతూ ఉంటుంది ఎక్కువగా, అందుకు తీసుకున్నాను. కొంచెం జస్ట్ ఒక స్పూన్ నీళ్లు మాత్రమే అనమాట. ఇది మనకు బాగా దగ్గర పడి ఆవిరవ్వాలి, అంటే మనకు రాజ్మా అలా విడివిడిగా రావాలన్నమాట. కానీ అసలు రాజ్మా నిజంగా అండి కొంతమందికి డెఫినెట్గా చెప్తున్నానండి, ఈ మాట మాత్రం కాస్త కర్కశంగా ఉండొచ్చు, కాస్త బద్ధకం రాజ్మా తయారు చేసుకోవాలని. రాజ్మాగానే కాదు, చెనా రాజ్మా ఇటువంటివి ఏదైనా కూడా, బ్లాక్ రాజ్మా మనకి ఇలాంటివి ఏది, మఖానా, దాల్ మఖని, ఇటువంటివన్నీ ఏది చేసుకోవాలన్నా కూడా అమ్మా ఎవరు నానబెడతారులే, ఎవరు ఉడికించుకుంటారులే అని ఒక చిన్న బద్ధకం చూసారా మనిషికి. దానివల్ల కొన్ని చేసుకోం మనం. ఎందుకంటే అందులో నేను కూడా ఉంటాను, నిజంగా చెప్తున్నాను. కానీ ఏంటంటే కనీసం ఒక సండే రోజైనా, ఒక సాటర్డే రోజైనా, ఒక హాలిడే రోజు మనం అలా పెట్టుకొని చేసుకుంటే మంచిదేమో అనేది నా అభిప్రాయం. కాస్త కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బాస్మతి దంపుడు బియ్యం ఏదైతే ఉందో అది చక్కగా రాజ్మాలోకి వేసేసుకుందాం. ఇది మరీ ఎక్కువగా మనకి రైస్ వేసేసుకుంటా సమపాళాల్లో వేసుకుందాం. రంగు చూసారా ఎంత బాగుందో, చక్కగా మనకు బాస్మతి దంపుడు బియ్యం కూడా మంచిగా పొడి పొడిగా అవుతుంది.
ఉప్పులు వేసేసుకున్నాము, కారాలు వేసేసుకున్నాము, కావాల్సిన మసాలా పొడులు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి చివరిగా కాస్త నెయ్యి వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం. ఇది ఒక 2-3 నిమిషాలు అందులో వదిలేద్దామండి. సో దట్ మనం ఇప్పుడే రైస్ వేసుకున్నాం కాబట్టి మసాలా అంతా కూడా రైస్కి చాలా బాగా పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అరటి చెట్టులోని బోదెను ఒక 2 అంగుళాల ముక్కను కట్ చేసి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉన్నట్టయితే మూత్రాశయంలోని రాళ్లు చాలా వరకు కరిగిపోతాయి. మరి ఈ ఇబ్బంది మీకు ఎదురైతే గనక తప్పకుండా ఈ చిట్కాని ప్రయత్నించండి. చూసారా, చక్కగా మనకు రాజ్మా అలాగే దంపుడు బియ్యం ఇవన్నీ కూడా బాగా కలిసిపోయాయి. చివరిగా కాస్త గరం మసాలా పొడి వేసేసుకుందాము. వేసేసుకొని కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. గరం మసాలా వేసిన తర్వాత ఒక 10 సెకండ్లు అలా ఉంచేస్తే సరిపోతుంది. భలే ఉందండి, అసలు రంగు మంచి సువాసన కూడా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు రాజ్మా పులావ్ను ఈ బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకున్నాక చక్కగా పైనుంచి నెయ్యి వేసుకుందాం, కమ్మగా ఉంటుంది. పైనుంచి చక్కగా కాస్త నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఈ వేడికి కరిగిపోతుంది. ఇలా వేడివేడిగా కారంగా రుచికరమైన సాత్వికమైన రాజ్మా పులావ్ సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాజ్మా పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, బాస్మతి దంపుడు బియ్యం 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. రాజ్మా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నెయ్యి, నూనె కలిపి వేసి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, కాస్త పసుపు, కారం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన రాజ్మా, కొన్ని నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కాస్త ఉప్పు, ధనియాల పొడి, ఉడికించుకున్న బాస్మతి దంపుడు బియ్యం వేసి బాగా కలపాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత గరం మసాలా పొడి, కాస్త కొత్తిమీర వేసి కలిపి చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే రాజ్మా పులావ్ రెడీ. చూసారు కదా రాజ్మా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. రాజ్మాతో పాటు తీసుకుంటాం. రాజ్మా కూడా చాలా బాగా ఉడికింది. రాజ్మా ఉడకకపోతే మనకు ఆ సంతృప్తి ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది. మళ్ళీ సరిగ్గా ఉడకకపోయినప్పుడు తింటే కూడా కడుపు నొప్పి వస్తుంది. కడుపు ప్రాబ్లం సొల్యూషన్ కాదు, నొప్పి ఎక్కువగా వస్తుంది. అందుకే ఏంటంటే రాజ్మా ఇలాంటివన్నీ పర్ఫెక్ట్గా ఉడకాలి. అప్పుడు వంట కూడా చక్కగా రుచికరంగా ఉంటుంది. మనకు తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. చాలా బాగుందండి. మీ పిల్లలకైతే ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది. ప్రయత్నించండి. ఇక అమృతంలో రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట మునక్కాడ జీడిపప్పు మసాలా కూర. మునక్కాడ అలాగే జీడిపప్పు ఈ రెండు మీకు తెలిసిందే. దాంతో ఒక మసాలా కూర తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునక్కాడ జీడిపప్పు మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గసగసాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన మునక్కాడలు 1 కప్పు. మునక్కాడ జీడిపప్పు మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇది మసాలా కూర అన్నాం కదా అని చాలా రకాల పదార్థాలు ఉంటాయేమో అని అస్సలు అనుకోకండి. చాలా చాలా సింపుల్గా 5 నిమిషాల్లో చేసేటువంటి వంట. అన్ని మన ఇంట్లో గసగసాలు ఉంటుంది, పచ్చి కొబ్బరి ఉంటుంది, అప్పుడప్పుడు చాలా వరకు ఉంటుంది, లేదంటే తెచ్చుకోండి. ఎందుకంటే దానికి ముఖ్యంగా కావాల్సింది పచ్చి కొబ్బరి కూడా వీటన్నిటితో పాటు. అయితే మునక్కాడ గురించి అంటే మునక్కాడకు సంబంధించిన వంటలు మనం చాలానే చేసుకున్నాము. మునక్కాడలో అధికంగా కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అలాగే పెరోటిన్ ఉంటుంది, ఇన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. అలాగే గుండెకి సంబంధించి కూడా కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా మనకు మునక్కాడ చాలా బాగా పనిచేస్తుంది.
అలాగే నరాల బలహీనత ఉన్న వారికి కూడా మునక్కాడ చాలా మంచి ఔషధం లాంటిదని చెప్పొచ్చు. అలాగే ఇందులో కాల్షియం శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బోన్స్ స్ట్రాంగ్గా అవ్వాలన్నా, అంటే అది పిల్లలకైనా పెద్దవాళ్ళకి, ఎందుకంటే పెద్దవాళ్ళకు ఒక వయసు అయిపోయిన తర్వాత ఎముకల దృఢత్వం తగ్గిపోతూ ఉంటుంది, అంటే వాళ్ళు బలంగా ఉండలేరు ఆబ్వియస్లీ. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు తరచూ మునక్కాడిస్తూ ఉన్నట్టయితే కొంచెం మనకు ఆ ఎముకలు స్ట్రెంథనింగ్ అనేది అవుతూ ఉంటుంది. కానీ పిల్లలకండి చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి మంచి ఆహారం, అంటే ఎక్కువగా బయట ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేయకుండా కేవలం ఇంట్లో ఉండేటువంటి కాల్షియంని, అలాగే మంచి ఐరన్ని, జింక్ని, ఇటువంటివన్నీ అందించే ఆహార పదార్థాలు పెట్టాలి. మరి అందులో భాగంగా మన మునక్కాడ చాలా మంచిది అని చెప్తా. అంటే మనకు తక్కువ ధరలో దొరుకుతుంది, ఎక్కువగా దొరుకుతుంది, దాంతో బోల్డ్ రకాల వంటలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇక మనకి ఏమాత్రం టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇంతకుముందని చెప్పినట్టు, అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. ఇక మొదలు పెట్టిద్దాం. అయితే ఇది నేను మసాలా కూర అని చెప్పాను కదా, ఎటువంటి మసాలా వాడుతున్నాను ఏంటి అంటారా? ముందుగా జీడిపప్పు మసాలా కూర అన్నాను కాబట్టి జీడిపప్పు ఒక అర్ధ కప్పు తీసుకున్నామండి. అంటే ఇన్ని చూసుకుంటే ఇంత అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, అది మన ఇంట్లో చేసుకునే కూర, ఇంత కూర చేసుకుంటే ఇంత జీడిపప్పు పడుతుంది. సో నేను మితంగా ఇంతకు బౌల్లో చేసుకుంటాను కాబట్టి ఇంతవరకు తీసుకుంటున్నాను. ఇలా ఒక అర్ధ కప్పు జీడిపప్పు తీసుకున్నాను. దీంట్లో గసగసాలు తీసుకుంటున్నాను. గసగసాలు అంటే మసాలా కూర అన్నాం కాబట్టి గసగసాలు వేస్తున్నాను. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము ముక్కలుగా అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే పేస్ట్గానే చేస్తాం కాబట్టి చక్కగా వాటర్ పోసేసి మీరు మామూలుగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకున్న తర్వాత అప్పుడు మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఇది మనకు మసాలా కూర అవుతుందండి. ఇక ఇందులో మనం ఎక్స్ట్రాగా ఏం వేయట్లేదు, మనము ఇందులో పొడి కారం వాడుతున్నాము. కావాలంటే మీరు కారం కాకుండా పచ్చిమిరపకాయలే మీకు అలవాటు, మాకు అదే ఇష్టము అనుకుంటే కనుక ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని మీరు రుబ్బుకోవచ్చు. ఒకవేళ కారం కాదు అంటే గనక, నేను ఈ వంటలో కారం వాడుతున్నాను కాబట్టి ఇందులో పచ్చిమిరపకాయలు ఏమీ వేయట్లేదు. మరి ముందుగా దీన్ని చక్కగా నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా జీడిపప్పు, గసగసాలు, అలాగే పచ్చి కొబ్బరి తురుము, ఈ మూడింటిని కలిపి కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా, నున్నటి పేస్ట్ లాగానే తయారు చేసుకున్నా. ఇది నున్నగానే ఉండాలి, ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటున్నాము అందుకనమాట. ఇందులో మీరు ఇంకొంచెం ఎక్కువగా దీన్ని కేవలం ఇలా కాకుండా దీన్ని కాస్త మార్చుకోవాలి అనుకుంటే కనుక టొమాటో ప్యూరీని చక్కగా వేయించేసుకొని, ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించేసుకొని, ఆ తర్వాత ఈ పేస్ట్ వేసుకొని, ఆ తర్వాత మీరు మునక్కాడలు కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇంకొంచెం మసాలా కూరలాగా ఇంకో విధంగా అవుతుంది. మన అమృతంలో సాత్వికంగానే చేస్తున్నాము, ఉల్లిపాయ ముక్కలు వాడడం కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాం అనమాట. ఇందులో మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చక్కగా పేస్ట్ సిద్ధంగా ఉంది. చెప్పాను కదండి, ఒక 5 నిమిషాలు అయిపోతుంది ఈ వంట అని. అలాగే మునక్కాడలు కూడా మనం కొంచెంగా నేను నీళ్ళల్లో ఉడికించుకొని సిద్ధంగా పెట్టుకున్నాను ముందే. ఇది ఒక 5 నిమిషాల ప్రాసెస్. మీరు ఇదంతా చేసుకునే లోపే మనకి అయిపోతుంది కాబట్టి గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని చక్కగా మునక్కాడలు వేసి ఒక 5 నుంచి ఉప్పు వేసుకొని కాస్త 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టేసుకోవచ్చు. ఏం లేదు, ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుందని అంతే, అంతకన్నా ఏం లేదు. ఇందులో కాస్త నూనె వేసుకుందాం. ఆ తర్వాత ఇక మన కూర ప్రాసెస్లో భాగంగా ఇందులో కాస్త జీలకర్ర, కాస్త పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేస్తాం. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా చేసుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇది ముఖ్యమైన పదార్థం కదా మనకి ఈరోజు. ఇందులో కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే ఇది ఎక్కడా కూడా జీడిపప్పు పేస్ట్ని మాత్రం అస్సలు నేను వేస్ట్ చేయను. చక్కగా ఇందులో కొంచెం నీళ్లు పోసేసుకుంటే మనకు ఆయంత కూడా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళు చేసే పని ఇది కదండి, మనం ఎక్కడా కూడా ఏది వేస్ట్ చెయ్యము. ఎన్ని విషయాల్లో ఏం చేసినా కూడా ఇటువంటి విషయాల్లో మాత్రం ఓ చక్కగా గుర్తుపడుతూ ఉంటాము. అంటే మనకి ఉడకడానికి కూడా చక్కగా నీళ్లు పోసుకుంటే ఏంటంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త కారం వేసుకుందాం.
జీడిపప్పు కాస్త మనకి తీపిగానే ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నా కూడా మనకు పెద్ద కారంగా అయితే ఏం అనిపించదు. మనం దీంట్లో ఇంకొంచెం నీళ్లు పోసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాము. ఇది ఒకసారి దగ్గర పడుతుంది ఎట్లయినా కూడా, ఎందుకంటే మనం గసగసాలు అది వేసాం కదా, ఖచ్చితంగా దగ్గర పడుతుంది. ఎటువంటి ప్యూరీకైనా, అంటే ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకున్న వాళ్ళ కోసం ఒక చిన్న చిట్కా అనమాట. ఎటువంటి ప్యూరీకైనా, ఎటువంటి గ్రేవీ కర్రీస్ మీరు తయారు చేసుకున్నా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇందులో మీరు టమాటా ప్యూరీ వేసుకోవచ్చు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇందులో మీరు పనీర్ వేసుకోవచ్చు, మీకు కావాల్సిన పుట్టగొడుగులు వేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఏదైనా కూడా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా చేసుకుంటే కనుక కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు, గసగసాల అలాగే కొబ్బరి పేస్ట్ అనేది చాలా రకాల గ్రేవీ కర్రీస్కి మీకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇది ఒకటి నేర్చుకుంటే, అంటే ఒక వంట నుంచి మనం ఒక 10 వంటలు నేర్చుకోవచ్చు మన తెలివితో. ఓహో, దీని ద్వారా ఇన్ని చెయ్యొచ్చా అని అనమాట. అక్కడే కదా మరి ఆడవాళ్ళ తెలివితేటలు. ఆడవాళ్ళనే కాదు, ఎవరు వంట చేస్తే వాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు కూడా సమానంగా చేస్తున్నారు కాబట్టి ఒక వంటలోంచి మనం ఒక 4-5 వంటల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత మనం మునక్కాడలు వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఈ గ్రేవీకి సరిపడా కాస్త ఉప్పు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి మునక్కాడను కూడా వేసేసుకుందాం. ఇక్కడ చూసారా చక్కగా పొంగు వచ్చేసింది కాబట్టి ఇది వేసేసుకోవచ్చు. ఇది ఉడకాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు గ్రేవీ పేస్ట్ అలాగే ఇందులో మునక్కాడలు ఇవన్నీ బాగా కలిసి ఉడికితే ఆహా అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. పసుపు కొమ్మను పాలల్లో వేసి బాగా మరిగించి ఆ పాలను చల్లార్చి వడగట్టి ఆ పాలను తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే పొట్టకి సంబంధించిన ఇబ్బందులు కూడా చాలా వరకు తగ్గుతాయి. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే తప్పకుండా ప్రయత్నించండి. జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాము, జీడిపప్పు గసగసాల కొబ్బరి పేస్ట్, అలాగే ఇందులో మునక్కాడలు కూడా వేసేసుకున్నాము. చూసారా చక్కగా దగ్గర పడిపోయి చాలా బాగుంది, మంచి ఇలా ఉడికినట్టుగా మరుగు కూడా వచ్చేసింది కాబట్టి అయిపోయినట్టే. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది మనకు బౌల్లోకి తీసుకున్నాక కూడా కాస్త దగ్గర పడుతుంది, సో దాన్ని బట్టి మీరు చూసుకొని నీళ్లు పోసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము, సర్వింగ్ బౌల్లోకి. ఇలా చక్కగా చూసారా, కేవలం పసుపు వేసాం కానీ రంగు ఎంత బాగుందో. ఇలా చక్కగా కారం కారంగా తీయగా, ఎందుకంటే జీడిపప్పు వేసాం కాబట్టి మన మునక్కాడ జీడిపప్పు మసాలా కూర సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునక్కాడ జీడిపప్పు మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గసగసాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన మునక్కాడలు 1 కప్పు. మునక్కాడ జీడిపప్పు మసాలా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో జీడిపప్పు, గసగసాలు, పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక పేస్ట్ లాగా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, పసుపు, కరివేపాకు, ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసి కాస్త కారం కూడా వేసి కొంచెం నీళ్లు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న మునక్కాడలు కూడా వేసి మరి కాసేపు ఉడికించి చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునక్కాడ జీడిపప్పు మసాలా కూర రెడీ. చూసారు కదా, మునక్కాడ జీడిపప్పు మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. మరీ అంటే నేను జీడిపప్పు వల్ల కొంచెం తీపిగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఏమీ లేమని అంటే కరెక్ట్గా కారం అది వేసుకుంటే ఏమి ఉండదు. చాలా బాగుంది. గసగసాల రుచి కూడా చాలా బాగా తెలుస్తుంది. మునక్కాడ రసం కూడా, అంటే మునక్కాడతో పాటు నేను తినలేదు ఇప్పుడు. మునక్కాడ
రసం దిగుతుంది కదా గ్రేవీలోకి. బాగుంది, చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, మీరు మామూలుగా మధ్యాహ్నం భోజనానికి కూడా బాగుంటుంది. ప్రయత్నించండి. ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.